వచనంలో ఈ మాట రాస్తూ ఉన్నాడు, తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ. మేము ఆయన వలన విని, మేమంటే ఎవరు? అపోస్తలులు. మేము ఆయన వలన, యేసు ప్రభు వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలిగి ఉందుము అన్నాడు. చూడండి, ఎటువంటి సహవాసం అది? అన్యోన్య సహవాసం అంటే ఏంటది? అన్యోన్య సహవాసం అంటే ఏంటి? భార్యాభర్తలు వివాహమైన తర్వాత అన్యోన్యమైన దాంపత్య జీవితం జీవించాలా కదా. అంటే ఏంటది అన్యోన్యత అంటే? భర్తను గౌరవించి, భర్తకి ఏది ఇష్టమో ఆ రీతిగా నడుచుకుంటుంది ఆమె. భార్యను గౌరవించి, భార్యకి ఏది ఇష్టమో వాటి యందు సంతోషపడతాడు అతను. భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు ఏకీభవించి ఒకరి ఇష్టాలు ఒకరు నెరవేర్చుకుంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరినొకరు మర్యాద కలిగి ఉంటారు. ఒకరు బాధపడుతుంటే మరొకరు సంతోషంగా ఉండరు. అది కాదు అన్యోన్య దాంపత్యం. నా భర్త కోసము నేను బాధపడినా పర్వాలేదు అని కొన్ని ఆమె ఆశల్ని నిగ్రహించుకుంటా చూసావు, అది దాంపత్య జీవితం అంటే. తన భార్యని సంతోషపరచడానికి కొన్ని కోరికలని తాను మానుకుంటాడు చూసావు, అది అన్యోన్య సహవాసం. అలాగనే ఇప్పుడు మనము క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యత్వం కలిగి దేవునితో అన్యోన్య సహవాసం. దేవునికి ఏది ఇష్టమో అది జరిగించడానికి, దేవునికి ఏది ఇష్టం లేదో అది చేయను అంతే తీర్మానం. అప్పుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడుస్తాము. అప్పుడు అన్యోన్య సహవాసం ఉంటుంది. అదనమాట. ఏదైనా పొరపాటున పాపం జరిగిందనుకో, ఈ అన్యోన్య సహవాసంలో పొరపాటున పాపం జరిగిందనుకో, అప్పుడు యేసుప్రభు రక్తము ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. కాబట్టి సంఘ సభ్యత్వం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సమాచారమో, మనుషుడు ఎంత సీరియస్గా తీసుకోవాలో దాన్ని. ఎక్కడ పడితే అక్కడ ఆరాధన కాదు. నీ అవయవాలు ఎక్కడున్నాయి? క్రీస్తు